అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే తిరుమల క్షేత్ర చరిత్రలో కొన్ని సంవత్సరాలు చాలా ప్రత్యేకమైనగా నిలిచిపోయి ఉంటాయి. అలాంటి వాటిలో 1964 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైనది. ఆ ఏడాది తిరుమల స్వామివారి అలంకరణల విషయంలో, ఆలయ అభివృద్ధిలో మరియు భక్తులు సౌకర్యం కోసం కొన్ని చారిత్రక మార్పుల గురించి జరిగాయి. ఈరోజు మన వీడియోలో 1964లో తిరుమల కొండపైన జరిగిన అరుదైన విషయాలు, ఆసక్తికరమైన సంఘటనలు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. తిరుమల ఆలయంలో స్వామివారి గర్భగుడికి ముందే ఉండే బంగారు వాకిలి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దీనిని దాటుకుంటూ వెళ్తే స్వామివారి దివ్య మంగళ రూపం మనకు కనిపిస్తుందట. 1964 సంవత్సరంలో ఈ బంగారు వాకిలికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం కూడా జరిగింది. ఈ వాకిలి పైన ఉన్న కవటాలకు, తలుపులకు సరికొత్త అత్యంత సుందరంగా బంగారు రేకులు తాగడం చేసే పనులు ఈ ఏడాదిలోనే జరిగాయి. అంతకు ముందు ఉన్న డిజైన్‌లు మరింత మెరుగ్గా ఉండేవి. దాదాపు వందల కిలోల బంగారంతో ఈ వాకిలిని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బంగారు కాంతిలోనే స్వామివారిని దర్శించుకునేలాగా ఆ రోజుల్లోనే లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు కూడా మార్చారు. ఈ బంగారం వాకిలి తలుపులపై దశావతారాల శిల్పాలు మరియు దేవతామూర్తుల రూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఇక లడ్డూ విషయానికి వస్తే, తిరుపతి అనగానే మనకు మొదట గుర్తొచ్చేదే శ్రీవారి లడ్డు ప్రసాదం. స్వామివారి లడ్డుకి ఉన్న రుచి ప్రపంచంలో దేనికి ఉండదు. అయితే 1960 కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ప్రారంభమైంది. దాంతో స్వామివారి ప్రసాదాల తయారీ కూడా పెంచవలసిన అవసరం వచ్చింది. 1964 తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీవారి వంటశాల అయిన పోర్టులోని కొన్ని కీలకమైన సంస్కరణలు చేసింది. లడ్డు తయారీలో నాణ్యత తగ్గకుండా ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి వీలుగా వంటశాల సామర్థ్యాన్ని పెంచారు. స్వచ్ఛమైన నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వంటి దినుసుల సేకరణకు ప్రత్యేక నియమాలు ఈ ఏడాదిలోనే మరింత కఠినానంతరం చేశారు. భక్తులు నిరంతరాయంగా లడ్డూలు అందేలా కౌంటర్ల వ్యవస్థను కూడా ఆ సమయంలోనే క్రమబద్ధీకరించారు. ఈ రోజుల్లో మనం కారుల్లో, బస్సుల్లో చాలా సులభంగా తిరుమల కొండపైకి వెళ్తున్నాం. కానీ 1964 సంవత్సరంలో పరిస్థితి ఇలా లేదు. అప్పట్లో మొదటి గూట్ రోడ్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ రోజుల్లోకి కొండపైకి వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రమాదాలు జరగకుండా చూడడం టీడీపీకి పెద్ద సవాలుగా మారింది. 1964లో గూట్ రోడ్డు భద్రతపై అప్పటి ప్రభుత్వం మరియు టీడీటీ ప్రత్యేక శ్రద్ధలు పెట్టాయి. మలుపులు వద్ద రోడ్డు వెడల్పు చేయడం, రాత్రిపూట ప్రయాణించే వాహనాల కోసం ప్రత్యేక నియమాలు తీసుకురావడం వంటివి చేశారు. అంతేకాదు అప్పట్లో తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కొండపైకి భక్తులు చేరవేసే ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా ఈ ఏడాదిలోనే గణనీయంగా పెంచారు. నడక దారి వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో కొన్ని చోట్ల షెడ్లు మరియు తాగునీటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభం చేశారు. అయితే 1964లో స్వామివారి హుండీ ఆదాయం మరియు భక్తులు సమర్పించిన కానుకల్లో కూడా ఒక ప్రత్యేకత కనిపించింది. ఆ కాలంలో భారతదేశంలో చలామణిలో ఉన్న పాత నాణేలతో పాటు విదేశాల నుండి వచ్చిన భక్తులకు సమర్పించిన అరుదైన నాణేలు కూడా హుండీలో లభించాయి. టీటీడీ వీటన్నిటిని భద్రపరిచి ఆలయంలో రికార్డులో నమోదు చేసింది. అలాగే స్వామివారి నిత్య కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సంబంధించిన కొన్ని సాంప్రదాయక నియమాలు లిఖితపూర్వకంగా కూడా డాక్యుమెంట్లో చేయడం కూడా ఈ కాలంలోనే జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. చూశారు ఫ్రెండ్స్, 1964 సంవత్సరం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రయాణంలో ఒక మైలురాయి లాంటిది. అప్పట్లో చేసిన చిన్న చిన్న మార్పులే ఈరోజు తిరుమల క్షేత్రం ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచడానికి పునాదిగా మారాయి. ఆ ఏడుకొండల వారి కృప మన అందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ అరుదైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తిరుమల చరిత్రకు సంబంధించిన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.